రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు రావాల్సిన సంపద పక్క రాష్ట్రాలకు పోతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా తాను కడుతున్న పన్ను డబ్బులు రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల నిర్వీర్యం అయ్యాయని నిప్పులు చెరిగారు. తన పన్ను డబ్బులు వృధా చేసిన రేవంత్ రెడ్డిపై క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నార్సింగి పిఎస్లో కేసు నమోదు చేశారు. మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద, వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటే కేసీఆర్ గారు రాత్రింబవళ్లు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను. ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. ఆ పెట్టుబడులు ఇలా రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత 316 ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి, వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా, ఇలాంటి నిజాలు ప్రజల ముందర పెట్టకుండా, ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే బయట బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా వాస్తవాలను ప్రజల నుండి దాచిపెట్టి ఇలా గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవాలను కప్పిపుచ్చి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాన్ని తెలంగాణ ఈరోజు కోల్పోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఫార్ములా ఈలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైసా వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు. ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది, ఈడీ ఒక 8 గంటలు ప్రశ్నించింది, ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైసా వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు. అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది.